అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కీలక వివరాలు వెల్లడించారు. ఇక నిందితుడు కులవర్ధన్ రక్షిక్ వాహనంలో అదుపులోకి తీసుకుని వెళ్తున్న సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు. అతని ఆచూకీ కోసం పోలీసులు 3 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం నిందితుడు చెరువులో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తులో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగానే తెలుస్తుందని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని అన్ని కోణాల్లో పరిశీలన జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్